శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వీక్ అంతా మరి మన పనుల్లో, మన ప్రయాణాల్లో, మన బాధ్యతల్లో మనం వెన్నుండి ఆయన కాపుదల మనకు అనుగ్రహించి ఈ వీక్ లాస్ట్ డేలో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మన అందరికీ దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. 115వ సంకీర్తన 12వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని గురించినటువంటి ఒక మాట మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు పక్షపాతి కాడు. మనుషుల్లాగా ఆయన పక్షపాత ధోరణి చూపించేటువంటి వారు కాదు. మనం అన్ని విషయాల్లో మరి పార్షియాలిటీ, పక్షపాతం అనేటువంటిది చూపిస్తూ ఉంటాం. మన అనేటువంటిది ఒకటి, నాది అనేటువంటిది ఒకటి, మేము అనేటువంటిది ఒకటి. ఇలాంటివన్నీ కూడా మనం చూపించేటువంటి మరి దాన్ని బట్టి పక్షపాత ధోరణి అనేటువంటిది కనపడుతుంది. దేవునికి నా అనేది కానీ, మా అనేది కానీ, మేము అనేది కానీ ఇలాంటివి ఏమీ కూడా దేవునికి ఉండవు. అందరూ ఆయన బిడ్డలే. అందరినీ దేవుడు ప్రేమిస్తాడు. అందరి ఎడల కూడా ఆయన మేలు చేయాలి అనేటువంటిది దేవుని యొక్క మనస్సు. ఈ భాగంలో కీర్తనకారుడు జ్ఞాపకం చేసిన మాట ఏంటంటే, యెహోవా మమ్మును మర్చిపోలేదు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులు మర్చిపోతారు, బంధువులు మర్చిపోతారు, స్నేహితులు మర్చిపోతారు, మన అనుకున్న వారు మర్చిపోతారు, మనకు జన్మనిచ్చినటువంటి వారైనా మర్చిపోతారేమో ఒకవేళ. కానీ మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోని విడిచిపెట్టినటువంటి దేవుడు, మనం నమ్మి ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోయేటువంటి వారు కాదు. అలాంటి మరి మహోన్నతమైనటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్న ఈ ఉదయం మనమైనా ఆయన మర్చిపోతుంటాం. దేవుని ఎన్ని పర్యాలు మనం మర్చిపోతాం, ఎన్ని కార్యాల్లో మర్చిపోతాం. దేవుని సన్నిధి మర్చిపోతాం, దేవుని వాక్యం మర్చిపోతాం, దేవుని గురించి ప్రకటించడం మర్చిపోతాం, దేవుని స్తుతులు జరపటం మర్చిపోతూ ఉంటాం. దేవునివి ఎన్నో మర్చిపోతాం. చివరికి దేవుణ్ణే మర్చిపోతూ ఉంటాం. లోకంలో పడిపోతాం, మన వ్యాపకాల్లో పడిపోతాం, మన ఉద్యోగాల్లో పడిపోతాం, దేవుని సన్నిధి మర్చిపోతుంటాం. ఎన్నో దేవునివి మాత్రం మర్చిపోతాం. కానీ లోకపరమైనవి మనకి ఇంకా బాగా జ్ఞాపకం ఉంటాయి. మన ఉద్యోగాలు జ్ఞాపకం ఉంటాయి, మన బిడ్డలు, మన కుటుంబాలు, మన బాధ్యతలు, మన లాభప్రాప్తం కలిగేటువంటివి, మనకి సంతోషాన్ని ఇచ్చేవి, ఇవన్నీ మనకి జ్ఞాపకం ఉంటాయి. దేవుని మాత్రం మర్చిపోతుంటాం. మనం ఎన్నో పర్యాలు మనం మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. మొదటి తలంపు. రెండవ తలంపు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును అంటున్నాడు. దేవుని బిడ్డలారా, భక్తుడు జ్ఞాపకం చేసిన మాట, మన ప్రభు యొక్క మనస్సు ఏంటంటే ఆదిలోనే ఆస్వాదించినాడు ఆయన. ఆదికాండం 1:8 జ్ఞాపకం చేసినట్లుగానే ఆయన ఆస్వాదించిన విధమేమనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది అంటే ఆయన ఆస్వాదించేటువంటి మనసు. ఎప్పుడు కూడా ఆయన చేతులెత్తి ఆస్వాదించేటువంటి వాడు, ఆస్వాదించబడాలని కోరేటువంటి వారు, ఆశీర్వదించాలని తహతహలాడేటువంటి వారు మన ప్రభు. అందుకని దినవృత్తాంత గ్రంథంలో శ్రేష్టమైన మాట, దేవా నీవు ఆస్వాదించిన ఎడల అది ఎన్నటికి కూడా ఆశీర్వాదకరంగానే ఉండింది. ఆయన అందరినీ ఆశీర్వదించేవాడు. ఆయన మరి ఇశ్రాయేలును ఆశీర్వదించాడు, అహరోను సంతతిని ఆశీర్వదించాడు, మన పితరులను ఆశీర్వదించాడు. మరి ప్రస్తుతం మనల్ని కూడా ఆశీర్వదించుతూనే ఉన్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఇంకా మన జీవితంలో మనం ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పేసి, ఇంకా అభివృద్ధి పరచబడాలని చెప్పేసి మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని అన్ని విధాలుగా కూడా ఆశీర్వదించాలనేటువంటిది దేవుని యొక్క ఆశ. దేవుని ఉద్దేశం ఏంటంటే మనం అభివృద్ధి చెందాలి, మనం ఆశీర్వదించబడాలి, అనేకులకు మనం ఆదర్శంగా కనబడాలనేటువంటిది. అందుకని మన ప్రభు ఇంకెక్కువగా మనం ఆశీర్వదించడానికి ఇష్టపడేటువంటి వారు మన ప్రభు.
మరి అంత గొప్ప దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? అంత గొప్ప దేవుని యొక్క మనస్సును నువ్వు ఎరిగి ఉంటున్నావా? అంత గొప్ప దేవుణ్ణి మరి దగ్గరగా ఆయన కొరకు జీవించగలుగుతున్నాము లేదన్నటువంటిది చిన్ని స్వపరీక్ష మన జీవితంలో వేసుకుంటూ ఉండాలి. ఈ రీతిగా ఈ మాటలు మనందరి జీవితంలో దేవుడు స్థిరపరుస్తూ బలపరచునుగాక. ఆమేన్. ఈ దినం మన ప్రశ్న ఏంటంటే, భౌతికంగా ఆస్వాదించబడినటువంటి ఆశీర్వాదాలే లెక్కేస్తున్నాం. దేవుని చేత ఆధ్యాత్మికంగా ఆస్వాదించబడినటువంటి వారు నూతన నిబంధనలో ఎవరో ఒక పేరుని మీరు మన టీఎల్స్ యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంటే స్పిరిచువల్గా బ్లెస్ చేయబడినటువంటి వారు, ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మఫలాలు ఫలించేటువంటి రీతిలో అలాంటి భక్తి చేసేటువంటి వ్యక్తిని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు మిస్సెస్ జ్యోతి కిరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగా సామెత్ర గ్రంథం 9:11 ప్రకారం, నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాలు సెలవిచ్చట్లుగా మరి జ్యోతి గారికి ఇలాంటి దయాకిరీటాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తూ మరి వారి ఉద్యోగంలో, వారి కుటుంబ జీవితంలో అన్ని విషయాలు దేవుడు ఆస్వాదిస్తూ అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ఆయన, మా రక్షక మీకు వందనాలు. ఏవదేవ నాయన, దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సత్యాల ద్వారా దేవ మరొక పర్యాయం మమ్మల్ని మీరు హెచ్చరిక చేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. భక్తులు అన్నట్లుగా నా తండ్రి, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు అన్నట్లుగా నా తండ్రి, ఆనాడు మా పితరులను ఎలాగ మర్చిపోలేదో నేడు మమ్మల్ని కూడా మర్చిపోయినటువంటి మా తండ్రి మీకు వందనాలు. ఈ లోకంలో ఏ బంధమైనా అయ్యా మర్చిపోయిద్దేమో కానీ, విడిచిపెడతారేమో కానీ, మమ్మల్ని విడవని మరవనటువంటి గొప్ప దేవుడు మీరు అయి ఉన్నారు నా తండ్రి. మమ్మల్ని నిత్యం ఆస్వాదించేటువంటి మా గొప్ప తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ ఆశీర్వాదాలకు నాయన మీ వారసులుగా మేము సిద్ధపడేటువంటి ఆత్మీయ స్థితిలో ఇంకెక్కువగా మీరు బలపరచండి. విత్తమైనటువంటి నాయన ఈ మాటలు నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో స్థిరపరచండి. ఇదినైనా మీ బిడ్డలు వచ్చినటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాలు, వారి బాధ్యతలను మీరు వెన్నంటుని నడిపించి మీ కృపాక్షేమములు దయచేయండి ప్రభా. ఇది నా తండ్రి జన్మదినం జరుపుకున్నటువంటి అయ్యా జ్యోతి కిరణ్ గారిని బట్టి ప్రత్యేక మీకు వందనాలు. మీరు అనుగ్రహించిన దయాకిరీటాన్ని బట్టి నా ప్రభా దేవు ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకుంటూ వారి ప్రొఫెషన్లో ఇంకెక్కువగా దీవించబట్టుకు వారి కుటుంబ జీవితంలో నా తండ్రి ఇచ్చినటువంటి యజమాని ఇచ్చిన బిడ్డలు మీరు దీవించండి. వారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించి అభివృద్ధిపరిచి అన్ని విషయాలు ఆర్థికంగా, ఆత్మీయంగా నా ప్రభా మీరు బిడ్డలు మీరు బలపరచమని మరొక పర్యాయం నా తండ్రి మీ లేఖనానుసారమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తూ స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.